మత్తయి సువార్త 2:19-16 ఈ జ్ఞానులు తన్ను అపహాసించిరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకుని, చూడండి నన్ను అపహాసం చేశారు, హేళన చేశారు, ఎటకారం చేశారని ఆగ్రహం తెచ్చుకుని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకున్న కాలాన్ని బట్టి బెత్లెహేములో దాని సకల ప్రాంతంలో 2 సంవత్సరాలు మొదలుకొని తక్కువ వయసున్న మగపిల్లలందరినీ, ఎంత దుర్మార్గుడు వీడి హంతకుడు, నరహంతకుడు. నేను చెప్పాను కదా కిమ్మిగాడి కంటే దారుణం వీడు. ఎవరో ఆడవాడు కానీ ఈరోజు నీ కిమ్ అన్నమాట. మొత్తం అందరినీ యేసు ప్రభువునే మొత్తం లేపేద్దామని చూశాడు. జరిగింది ఏంటంటే 19 వచ్చిన మనకి ఏం తెలుస్తుందంటే, ఈయన అందరు బేబీస్ చనిపోయారు కానీ అసలు సిస్సలైన బేబీ ఇంకా బ్రతికే ఉన్నాడు. ఎవరి కోసం చంపిస్తున్నాడు ఆ బేబీ? ఆ ప్రభు బతుకున్నాడు. చప్పలు కొట్టి దేవుని స్తోత్రం. నువ్వు లేచి శిశువు అయిన తల్లిని తోడుకుని ఇశ్రాయేలు దేశానికి వెళ్ళాము. ప్రియులారా, అసలు లేచిపోయాడు, హేరోదు లేచిపోయాడు. కానీ యేసు ప్రభు కొరకు ఎందరిని చంపించాలనుకున్నాడో ఆ క్రిస్మస్ జరగకుండా ఆగదు. ఆ బేబీ బ్రతికే ఉంది. చప్పలు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రియులారా, నేను మొదటగా మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే, హేరోదుకి ఆరాధించుకునే అవకాశం వచ్చింది. హేరోదుకి యేసును చూసే అవకాశం వచ్చింది. వీళ్ళకి యెరూషలేముకి బెత్లెహేముకి దూరం ఎంతంటే 6 మైళ్ళు దూరం అంట. ఎంత దూరం? 6 మైళ్ళ దూరం వెళ్ళి చూడలేరా? అతని ముందుకి క్రీస్తు పుట్టాడని వచ్చింది, అతని ముందుకి క్రిస్మస్ జరుగుతుందని అవకాశం వచ్చింది. అతడు వెళ్ళి కూడా ఆరాధించవచ్చు, అతడు సెలబ్రేట్ చేయొచ్చు. కానీ క్రీస్తుకి శత్రువుగా మారిపోయాడు. ఇప్పుడే కాదు, అప్పటి నుంచి ఇప్పటి వరకు యేసుకి శత్రువులుగా చాలా మంది మారుతున్నారు. క్రిస్టియానిటీని ఎందుకు వ్యతిరేకిస్తున్నారో తెలియదు, నిష్కారణంగా వ్యతిరేకిస్తూ ఉంటారు, చాలా అల్లర్లు చేస్తూ ఉంటారు, చర్చిలు కూలగొడుతూ ఉంటారు, క్రైస్తువులు హింస పెడతా ఉంటారు, ఎన్నో రకాల ఇబ్బందులు పెడతా ఉంటారు. అది జరగనకుండా చూడాలనుకుంటారు, కానీ ఇది ఆగేది కాదు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. కాబట్టి ఒక హేరోదులాగా యేసుని రిసీవ్ చేసుకుంటావా? నీ దగ్గరికి వచ్చింది, నువ్వు ఆ వర్తమానం విన్నావు, తెలుసుకుని పూజిస్తానని మాట వరకు చెప్పావు, కానీ నేను కూడా పూజిస్తాను అంటున్నావు, నేను కూడా యేసు ప్రభు ఒక దేవుడు నమ్ముతున్నావు. కానీ ఆ యేసు ఉన్నాడు, అక్కడ క్రిస్మస్ జరుగుతున్నప్పుడు నువ్వు వెళ్ళట్లేదంటే కారణం ఏంటి అని అంటే, నీలో ఉన్నటువంటి అక్రూరత్వం, నీలో ఉన్నటువంటి వేషధారణ, నీలో ఉన్నటువంటి కుయుక్తి, నీలో ఉన్నటువంటి ప్రెస్టేషను, నీలో ఉన్నటువంటి ఫూలిష్నెస్. ఇది నాది కాదు అని నువ్వు అనుకుంటుంటే నువ్వు ఒక హేరోదువే. కాబట్టి మొదట హేరోదు తిరస్కరించబడ్డాడు. రెండవది చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఇది 2వ క్యారెక్టర్లో మనకు 2-3 గురించి చెప్తున్నాను కదా. 2వ క్యారెక్టర్లో మనకు కనబడే వాళ్ళు ఎవరు? 4వ వచనం, 2వ అధ్యాయం 4వ వచనం. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజల్లో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగాను. చూడండి, ఎవరిని అడిగాడు హేరోదు రాజు? యాజకుల్ని, ప్రధాన యాజకుల్ని, పెద్ద పెద్ద పాస్టర్ గారుల్ని, శాస్త్రుల్ని, బైబిల్ పండితుల్ని అడిగాడు. వాళ్ళకి పండితులు యాజకులు కూర్చుని రీసెర్చ్ చేస్తే వాళ్ళకి ఎక్కడ పుట్టాడని తెలిసింది క్రీస్తు. యోదయ బెత్లెహేమని యాజకులకు తెలిసే తెలీదా? శాస్త్రులకు తెలిసే తెలీదా? వీళ్ళు ఎక్కడున్నారు? బిజీగా ఉన్నారు, టూ బిజీ. 6 మైళ్ళ దూరం రీసెర్చ్ చేశారు. క్రీస్తు బెత్లెహేం పుట్టాడని తెలుసు వీళ్ళకి, శాస్త్రులకు తెలుసు, ప్రధాన యాజకులకు తెలుసు, సంఘాల్లో బోధిస్తారు. కానీ రక్షకుడు పుడతాడని వీరికి తెలుసు. కానీ చాలా మంది క్రిస్టియన్స్కి తెలుసు. మీరు వాక్యం తెలుసు, మీకు బైబిల్ తెలుసు, మీకు రీసెర్చ్ చేశారు మీరు. ఒకటి హేరోదు మిస్ అయ్యాడు. క్రిస్మస్ దగ్గరికి వచ్చింది అతనికి, చాలా దగ్గరికి వచ్చింది అతనికి. అతను ఇంకా పూజించుకుని యేసుని చూచే అవకాశం వచ్చింది అతనికి, యేసుని ముద్దాడే అవకాశం వచ్చింది, యేసు ప్రభువుకి పాదాభివందనం చేసే అవకాశం వచ్చింది. పక్కన పెట్టాడు. చర్చి లోపల ఉన్నటువంటి శాస్త్రులు, వాక్యం తెలిసిన శాస్త్రులు, బైబిల్ గ్రంథంలో రాసిన సంఘటనలు, ధర్మశాస్త్రంలో రాసిన సంఘటనలు తెలుసుండి కూడా నెగ్లెక్ట్. వాక్యం తెలియకాడు అన్యుడు హేరోదు. ఓకే అని పక్కన పెట్టు. వాక్యం తెలిసినటువంటి యాజకుడు, వాక్యం తెలిసినటువంటి శాస్త్రి, వాక్యం తెలిసినటువంటి విశ్వాసి, వాక్యం తెలిసినటువంటి సంఘ పెద్ద, వాక్యం తెలిసినటువంటి స్త్రీ సమాజం, వాక్యం తెలిసినటువంటి యూత్ క్రిస్మస్ లో ప్రభువుకి నమస్కారం చేయడం
చేయడం మానేసి ప్రభు కొరకు ఆయన్ని రక్షకుడు ఇక్కడే పుట్టాడని తెలిసిండే 6 మైళ్ళ దూరం వెళ్ళి చూడలేనటువంటి వీడేం ప్రధాన యాజకుడు, వీడేమి శాస్త్రి, ఏం బోధిస్తున్నాడు వీడు? యేసుని వారు అంగీకరించలేదు. శాస్త్రులు పరిసయ్యులు యేసు ప్రభువారిని సిలువేయాలని చూశారు. శాస్త్రులు పరిసయ్యులు యేసు ప్రభువారు చేసిన సూచక్రియలు ఆపాలని చూశారు. ప్రధాన యాజకులు అన్న కయప వరకు కూడా యేసు ప్రభువారి యొక్క అద్భుతాలు నమ్మలేదు. అద్భుతాలు కన్నులారా చూశారు, ఆశ్చర్యకార్యాలు కన్నులారా చూశారు. మీరు కన్నులుండి చూస్తారు, చెవులుండి వింటారు, కానీ మీరు గ్రహింపరన్నాడు. అపొస్తలుల కార్యములో చూడండి, వాళ్ళ కళ్ళారా చూశారు శాస్త్రులు పరిసయ్యులు, కానీ యేసు ప్రభు వారిని ఇబ్బంది పెట్టాలనే చూశారు తప్ప ఏమాత్రము కూడా ఆయన యాక్సెప్ట్ చేయలేదండి. చూడండి అపొస్తలుల కార్యములు 28వ అధ్యాయం 26వ వచనం, మీరు వినుట మట్టుకే విందురు గాని గ్రహింపరు, మీరు చూచుడు మటుకు చూతురే గాని ఈ ప్రజలు కనులారా చూచి చెవులారా విని మనసారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందుకున్నట్లు వారు హృదయంలో క్రొవ్వు ఉన్నది, వారి చెవులు మందముగా ఉన్నవి, వీరి కన్నులు మూయబడ్డాయి. చాలామంది క్రీస్తు ప్రభుని ఆరాధించడానికి రాలేకపోతున్నారంటే, క్రిస్మస్ని సెలబ్రేట్ చేసుకోవడానికి రాలేకపోతున్నారనంటే, దేవుణ్ణి మహిమపరచలేకపోతున్నారనంటే, ప్రియులారా, దేవుడి నీకు వర్తమానం గ్రంథాలు చదివి కూడా, బైబిల్లో విషయాలు తెలుసుండి కూడా నువ్వు దేవుని కొరకు 1 మైలు దూరం కూడా 6 మైళ్ళ దూరం పక్కనే చాలామంది రాలేకపోతున్నారు. నేటి దినాల్లో కూడా కనులారా మీరు చూస్తున్నారు, చెవిలారా వింటున్నారు, మనసారా గ్రహించలేక మీ కన్నులు ఏమైపోయినాయమ్మా? మూసుకున్నాయి. మీ చెవులు ఏమైపోయినాయమ్మా? మందం అయిపోయి, మీ హృదయం ఏమైపోయింది? క్రొవ్వెక్కిపోయింది అన్నాడు బైబిల్. వాళ్ళు దగ్గరికి వచ్చిన వర్తమానం, మనకంటే ముందు వచ్చింది న్యూస్. గొర్రెల కాపరులకి ఎలాగైతే వర్తమానం వచ్చిందో వీళ్ళకి వర్తమానం వచ్చింది. జ్ఞానులకి ఎలాగైతే వర్తమానం వచ్చింది, రాలేదంటకలేదే. జ్ఞానులకి నక్షత్రం వచ్చింది, గొర్రెల కాపరులకి దూత వచ్చింది, మరియాకి దేవదూత వచ్చింది, యేసేపుకి కల్లో దర్శనం వచ్చింది, వీళ్ళకి ప్రవచనాలు వచ్చినాయి. వీళ్ళకి శాస్త్రులు కదా, వీళ్ళకి బైబిల్ చేతిలో ఉంది. యేసు రక్షకుడు నీకు తెలిసిండి కూడా నువ్వు ఎందుకు యేసు ప్రభువాన్ని రక్షకుడిగా అంగీకరించలేకపోతున్నావు? ఎందుకు యేసు ప్రభు వారి గురించి నువ్వు సువార్తను ప్రకటించలేకపోతున్నావు? యేసు ప్రభు గురించి అనేకులకు తెలియచేయడానికి ఎందుకు నీ జీవితాన్ని సమర్పించలేకపోతున్నావు? హెల్ప్ చేయలేకపోతున్నావు నువ్వు దేవునికి? చర్చి బయట ఉన్న వాళ్ళంతా యేసుకు వ్యతిరేకంగా ఉంటే వాళ్ళ హేరోదులు, చర్చి లోపలుండి క్రిస్మస్కి లేకపోతే క్రీస్తుని ఆరాధించడానికి వ్యతిరేకంగా ఉంటే వాళ్ళు శాస్త్రులు పరిసయ్యులు, లేకపోతే ఇంకెవరమ్మా? ప్రధాన యాజకులు అంటాడు అన్నమాట. యేసు ప్రభుని తిరస్కరించింది ఎవరో? యేసు ప్రభుని రిజెక్ట్ చేసింది ఎవరో? యూదులే. సిలువేసింది ఎవరమ్మా? యూదులే. యేసు ప్రభు వారికి తెలియదు ఆ విషయం? తెలుసు. ప్రియులారా, ఇది మొదటిది. రెండోది. మూడోది ఎవరో తెలుసా మీకు? ఇక నేను 3వ క్యారెక్టర్ చెప్పేసి నేను ముగించేస్తున్న, టైం అయిపోతుంది. ఇంత గొప్పగా యేసువి దగ్గరికి వస్తే వెళ్ళి చేర్చుకోలేదు. మూడోది ఎవరో తెలుసా? జ్ఞానులు ఉన్నారు ఇక్కడ, వైజ్ మెన్స్. వాళ్ళ నక్షత్రం చూసి వీళ్ళేమో శాస్త్రులు పరిశీలేమో పట్టించుకోలేదు, పెద్దగా టూబీజీ అయిపోయారు. వాళ్ళ శాస్త్రాలు చదువుకోవడం, చర్చిలో కార్యక్రమాలు, ఈ కార్యక్రమాలు చూసుకుంటూ క్రిస్మస్ నెగ్లెక్ట్ చేశారు. ఏ రోజేమో యేసు ప్రభుని లేపేయాలని క్రూయల్ మెంటాలిటీ ఆయన ఉన్నాడు. కానీ జ్ఞానులు మాత్రం ఏం చేశారండి? యేసుని వెతుకుచూ ఏం చేస్తున్నారంటే వాళ్ళు యేసుని ఏం చేశారంటే వాళ్ళు వెతుకుతూ ఉన్నారు. యూదుల రాజు పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడని మీరు నన్ను శ్రద్ధగా వెతికిన ఎడల మీరు ఆయనని కనుగొంటారు. వాళ్ళు వెతుకుతున్నారట, ఎక్కడున్నాడు. వాళ్ళు యేసుని వెతుకుతున్నారు, సీకింగ్ గాడ్. కొంతమంది రకరకాల పని చేస్తున్నారు. జ్ఞానులైతే యేసుని వెతుకుతూ యేసు ప్రభుని ముద్దాడదాం, యేసుని ఆరాధించాలి, యేసు ప్రభు వాక్యం వినాలి, యేసుని ఆరాధన చేసుకోవాలి, యేసుకు నమస్కారం చేయాలి, యేసుని ఘనపరచాలి, యేసు ప్రభు వారిని మేము కానుకలు సమర్పించాలని వాళ్ళ ఆశతో ఎదుగుతున్నారట. యెరూషలేము రాజనగరిలో యేసుని వెదకుచు ఎరిగిన దారి తొలగిన వేళ యాదాలో కృంగితి
యేసయ్యా తార ఎప్పటి వాలే ఎదురోయే త్రోవలో ఎంతో అప్పుడపడుచు విస్మయముందుచు ఏగీతి స్వామి కడకు అందాల తార నాకై అంబార వీధిలో అవతారమూర్తి యేసయ్యా కీర్తి ఆవానించాటుచు ఆనంద సాంద్రము పొంగే అమర కాంతిలో ఆది దేవుని చూడ ఆశింప మనసు పాయన మైతిని అందాల తార అంబార వీధిలో. దేవునికి స్తోత్రం. యేసుని వెతకడానికి ఎక్కడో పర్షియన్ దేశాన్ని నుండి, పారసీక దేశాన్ని నుండి, ఫ్రాన్స్ నుండి ఇక్కడికి వచ్చారండి యేసుప్రభుని ఆరాధన చేయడానికి. యెరూషలేం వరకు ఎంత దూరమో. యేసుని వెతకడానికి వాళ్ళు దూరాన్ని లెక్క చేయలేదు, మంచు లెక్క చేయలేదు, వెదర్ పట్టించుకోలేదు, ఆరోగ్యం పట్టించుకోలేదు. ఒంటెల మీద వారు ప్రయాణం చేసుకుంటూ యేసుని వెతుక్కుంటూ ఆయన చూచే వరకు, ఆయన్ని ముద్దు పెట్టుకునే వరకు, ఆయన దొరికే వరకు కూడా వెతుకుతూ ఉన్నారు. మధ్యలో దారి తప్పిపోయినప్పటికీ కొంత వివరణ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు వాళ్ళు అంత దూరం ప్రయాణం చేస్తున్నారు. నీవు యేసు కొరకు ఏదో చేస్తానంటావు కానీ ఆయన్ని ఆరాధించడానికి నువ్వు కనీసం సమర్పణ చేయలేవు. ఒక రాత్రి దేవునితో గడపలేవు, దేవుని దగ్గరికి రాలేవు. జ్ఞానులకున్న శక్తి నన్ను ఆరాధించేవారు ఎలాగ ఆరాధించాలి? పూర్ణ హృదయముతోనూ, పూర్ణాత్మతోనూ, పూర్ణ శక్తితోనూ, పూర్ణ వివేకముతోనూ ఆరాధించాలని ఉంది కదా. వాళ్ళు అలాగ ఆరాధించేటప్పుడు ఆరాధనలో ఏముండాలండి? అన్వేషణ. అందరూ అనండి, ఆరాధనలో ఏముండాలి? యేసుని వెదకాలి. జక్క ఎవరిని వెతికాడు? అందుకని క్రిస్మస్ చేసుకున్నాడని మనం విన్నాం. జ్ఞానులు క్రిస్మస్ చేసుకొని వెతికారు. వెతకిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే యేసు కొరకు ప్రయాణం చేశారు. మీరు కూడా ప్రయాణం చేయాలి. సమర్పణ ఉంటే వాళ్ళకి హృదయంలో యేసు తప్ప ఇంకేమీ లేరు. ప్రయాణం చేసుకుంటూ వెళ్ళారట. మరి ఎంత విశ్వాసయాత్ర దూరమెంతైనా విందుగా దోచెను, వింతైన శాంతి వర్షించేనాలు విజయ పాదమునా. విశ్వాసయాత్ర చాలా దూరంగా ఉంటుంది. మీరు అలసిపోరా? ఒక స్త్రీని ఒక సహోదరుడు అడిగాడంట, ఏంటి మీరు మొన్న అయిపోయింది కదా, ఇంకా అలసిపోరా, మీరు రాత్రులు నిద్రపోరేటి, ప్రతిరోజు ఎక్కడికో చోటుకి తిరుగుతూనే ఉంటారంటే, మా దేవుడు పరలోకాన్ని నుంచి దిగొచ్చాడు, మేము వెళ్ళేది ఆయన కొరకు, మేము ప్రభుని ఆరాధించడంలో మేము చేసేది చాలా తక్కువ. కొంతమంది నిజదేవుడు కాని వాని కొరకు కాళ్ళకి చెప్పులు లేకుండా ఏదో రంగు బట్టలు వేసుకుని నడుచుకుంటూ కొన్ని వందల కిలోమీటర్లు నడుచుకుంటూ వెళుతున్నారు. అందులో వాళ్ళకి భక్తి దొరుకుతుందో లేదో, వారికి దర్శనం దొరుకుతుందో లేదో, వాళ్ళకి మోక్షం దొరుకుతుందో లేదో నాకు తెలియదు, కానీ వాళ్ళు అంతగా దేవుని వెతుకుతున్నారు. నీకు దేవుడు దగ్గరికి వస్తే 1 కిలోమీటర్ నడిచి రావడానికి నీకు కాళ్ళు రావు. కుటుంబాలను వదిలి వాళ్ళు మూఢభక్తి చేస్తున్నారు. నేను అలాగా చేయమని నేను చెప్పట్లేదు, కానీ నీకు యేసుని నిజదేవుడిని వెతికితే అక్కడ నీకు నిజదేవుడు కనిపించకపోవచ్చు. ఒక ఏదో రూపం, ఒక రాతి బొమ్మతో చెప్పబడిన రూపం కనబడవచ్చు, ఒక పటం కనబడవచ్చు. దేవుడే నీ ఆత్మ నీలో ఉంటే నీవు ఇంట్లో కూర్చోలేవు. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటే, రక్షకుడు నీలో ఉంటే ఆ స్వార్థను అనేకులకు ప్రకటించడానికి నువ్వు శ్రమ పడతావు, వెతుకుతావు. ఇంకా అనేక నశించిపోతున్న వాళ్ళకి స్వార్థను ప్రకటిస్తావు. ఇక్కడ నేను 3 విషయాలు చెప్పాను. నెంబర్ 1 ఎవరు చెప్పండి? ఎవరమ్మా? హేరోదు. అతని దగ్గరికి యేసు పుట్టాడనే వర్తమానం వచ్చిందా లేదా? ఏ ఊర్లో పుట్టాడో తెలుసా తెలీదా? వెళ్ళాడమ్మా? వెళ్ళలేదు.
క్రిస్మస్ పోగొట్టుకున్నాడు, అతని జీవితం నరకప్రాయం. రెండవది ఎవరు? చర్చిలో ఉన్నటువంటి ఎల్డర్స్, చర్చిలో ఉన్నటువంటి బోధకులు, చర్చిలో ఉన్నటువంటి ప్రీచర్స్, చర్చిలో ఉన్నటువంటి పేరుగాంచిన వాళ్ళు యేసు ప్రక్కనే పుట్టాడని తెలిసిండి కూడా గ్రంథాలు తెలిసి ఎందుకు నమ్మలేదు వీళ్ళు? లేఖనాలు నమ్మలేని మందమతులారా, ప్రభు కోసం ప్రయాసపడాలని తెలుసు మీకు. పౌలు అంటాడు, నేను ఆయన గురించి కష్టపడడంలో నా జీవితం అంతా ఖర్చు అయిపోతానంటాడు. ఏమంటాడు తెలుసా? ఖర్చు అయిపోతాను. పిలిపిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయంలో, నా దేవుని కొరకు నేను సమస్తాన్ని ఏమి లాభం అది పెంటగా ఎంచుకుంటానో, నేను గురి యొద్దకే 11వ వచనంలో అంటాడు, నేను గురి యొద్దకే పరిగెత్తుచున్నాను, నేను బహుమానం పొందాలని యేసు కొరకు ప్రయాసపడుతున్నాను. నేను ఆ దేవుని దర్శనం చూశాను, నేను ఆ దేవుని యొక్క ముఖ స్వరం విన్నాను, ఆ దేవుని యొక్క వెలుగు చూశాను, కాబట్టి ఇక నేను ఆయన కొరకే బ్రతుకుతాను అంటాడు. దేవునికి స్తోత్రం. ఆయన గురించి అందరికీ చెప్పడానికి కంకణం కట్టుకున్నాడట. కంకణం. ప్రభు పని చేయడానికి మీరు ఎవరైనా కంకణం కట్టుకున్నారా? అంటే స్థిర తీర్మానం తీసుకున్నారా? ముందుకెళ్ళిపోతున్నాను. జ్ఞానులైతే శాస్త్రులు పెడజెవిని పెట్టారు. శాస్త్రులు వారి యొక్క సాంప్రదాయాల పరిచయంలో, వాళ్ళ సంఘ కార్యక్రమాల నియమాల్లో ఉన్నారు. వీళ్ళైతే ప్రభు పని చేయడానికి ముందుకు వచ్చారు. మీకు ఇంకొక విషయం చెప్పాలి. ఇక్కడ ఇంకొక వ్యక్తి మీకు కనబడతాడు. ఎవరు? లోకాసు వార్త 2వ అధ్యాయం 7వ వచనం. అతను 4వ వ్యక్తి. లోకాసు వార్త 2వ అధ్యాయం 7. త్వరగా 2 రిఫరెన్సెస్ ముగిచ్చేస్తాను. లోకాసు వార్త 2వ అధ్యాయం 7వ వచనం. తన తొలుచూలు కుమారుని కని పొత్తుగుడ్డలతో చుట్టి సత్రములు వారికి స్థలము లేనందున ఆయన పశువుల తొట్టిలో, అవని అంతా ఆయనదే, ఆకాశం అయింది, భూమి అయింది, దేవుడిదే. కానీ ఆయన పుట్టడానికి ఏం లేదంట. ఎక్కడ స్థలం లేదమ్మా? సత్తరులో స్థలం లేదంట. ఎవరికి? అడుక్కునేవాడికంట పడకెక్కడ? సత్తరులో భోజనం, గుడికాడ ఏదో పడకంటారు అడుక్కునేవాడికి. అలాగా ఆడికన్నా స్థలం ఉంది, కానీ యేసుప్రభు వారికి ఎక్కడ లేదు స్థలం. సత్రపు యజమాని దగ్గరికి వచ్చినప్పుడు, అయ్యా సత్రపు యజమాని గారు, మా భార్య డెలివరీ అవబోతుంది, మీ యొక్క సత్రంలో ఏమన్నా స్థలం ఉందా అని అడిగితే అతడు ఏమన్నాడు తెలుసా? రిజెక్ట్. ఇంతకది దావీదు గారు కట్టించిన సత్రం. వాళ్ళ దావీదు గారు కింహాం అనేటువంటి ఒకడికి ఇచ్చేశారు, బెర్జిలియా కుమారుడికి. ఇదిగో నా ఇల్లు నువ్వు చూసుకోవయ్యా, నాకు యుద్ధంలో నువ్వు సహాయం చేసావని బెర్జిలియా కుమారుడికి ఇస్తే అతను అక్కడ సత్రం కట్టించాడట, మంచి ప్లేస్తో, దావీదు గారి పేరు మీద. అది దావీదు వంశం వాళ్ళదే. కానీ కొత్త మేనేజర్లు రావటం వల్ల యేసు ప్రభుని గుర్తించలేక సత్రపు యజమాని ఏమన్నాడంటే, స్థలం లేదు, వెళ్ళిపో అన్నాడు. అవసరమైతే మా ఇల్లు ఇస్తాను, యేసు కోసం ఏమనాలైనా, నా ఇంట్లో ఉండండి, నేను కాసేపు బయట ఉంటాను, లేదా పక్కన పంచన ఉంటాను, లేకపోతే నేను వరండాలో పడుకుంటాను అని అనాలి. అనుకోకుండా సత్రపు యజమాని యేసు వారి ఇంట్లో డెలివరీ అయ్యే అవకాశం వస్తే యేసును వద్దని పంపించేశాడు. లేకపోతే ఈవేళ బెత్లహేము కాదు, మనం బెత్లహేములో పాకలో కాదు మనం ఆరాధించేది, మనోళ్ళు వెళ్ళి చూసేది సత్రం చూద్దరు. ఆ సత్రాన్ని పెద్దగా తయారు చేసేద్దరు, అవకాశం పోగొట్టుకున్నాం మనోడు. ఇప్పుడు పశువుల పాక ఎంత హైలైట్ అయిపోయిందండి. ప్రతి క్రిస్మస్లో పాక. ఎందుకని? ప్రభు జన్మస్థలము పాకాయే గాని, ఎలాంటిది అది? పరలోక సౌదామే. పాకే కానీ పరలోక సౌదం చూస్తే మనకి ఎంత అక్కడ ఫోటోలు తీసుకోవటం, ఎలాంటి పాకైనా ఫోటోలు తీసుకోవడం. పరమ సౌధం అంటది. ప్రభు జన్మస్థలం పాకే కానీ అదే సత్రం వేసుకుంటే మనం సత్రం బొమ్మ ఇవ్వాల్సి వచ్చినప్పుడు మనం అందరం కలిసి అవకాశం పోగొట్టుకున్నాడు మనోడు. ఎంత లాజిక్ ఉందో చూసారా? కనుక నీ దగ్గరికి నేను ఏమన్నానంటే, ఆపర్చునిటీ వచ్చింది యేసును చెప్పడానికి, యేసు గురించి పని చేయడానికి, యేసును గురించి స్వార్థపడే అవకాశం వస్తే హేరోదులాగా రిజెక్ట్ చేస్తావా? శాస్త్రుల పరిశీలనగా నెగ్లెక్ట్ చేస్తావా? లేకపోతే సత్రపు యజమానిలాగా పోగొట్టుకుంటావా? లేకపోతే జ్ఞానుల్లాగా శ్రమ అయినా కష్టమైన యేసును వారు చూచి నేల వరకు బౌల్ డౌన్ అయిపోయారు. చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వచనంలో, వారు సాగిలపడి ఏమైపోయారట? వాళ్ళు సాగిలిపడానికి ఏం చేశారట? పూజించిరి. అమ్మ ఏం చేశారు వాళ్ళు? యేసు ప్రభు దగ్గర సాగిలి పడిపోయారట. యేసు దగ్గర ఈయన సాగిలి పడిపోయారు. జ్ఞానులు సాగిలి పడిపోయారు. మీరు సాగిలి పడేవారుగా ఉన్నారా? ఆయన్ని ఆరాధించడంలో అన్వేషణ ఉండాలి. ఆయన్ని ఆరాధించడంలో ఆరాధనకి వెల చెల్లించి
శ్రమించాలి, కష్టపడాలి, ఆయన ఆరాధించడంలో సాష్టాంగ నమస్కారం పడాలి. బౌల్డౌన్ అంట, 2 చేతులు ఎత్తి ఆయన్ని ఆరాధించాలి. ఇక ఏమీ దాచుకోకుండా పూర్తిగా నిన్ను ఆరాధిస్తున్నాను ప్రభు అని సమర్పణతో ఆరాధించాలి. ఆరాధించేటప్పుడు అర్పణ ఉండాలి, అర్పణలు చెల్లించాలి. ఆరాధనలో ఇంకోటి ఏమన్నా తెలుసా? క్రొత్త మార్గంలో వెళ్ళిపోవాలి, పాత మార్గం కాదు. వాక్యం విన్నారా? మారు మనసు పొందిపోయి మారిపోయి కొత్త మార్గంలో వెళ్ళాలి. అది ఆరాధన అంటేనే. అంతేగాని చెప్పేసుకున్నాడు ఏ రోజంట అదంట. నువ్వేమి నేర్చుకుంటున్నావు? ఏ రోజులాగా యేసుని చేర్చుకుంటావా? యేసుని తిరస్కరిస్తావా? లేక జ్ఞానుల్లాగా యేసుకి సాగిలి పడతావా? శాస్త్రుల పరిశీలన నాకు అన్నీ తెలుసు అని యేసు గురించి మరి కార్యక్రమాలు జరుగుతుంటే పక్కన పెట్టేస్తావా? వెళ్ళి పాల్గొంటావా? మూడవది, సత్రపేజమన్లాగా దూరం పెట్టేస్తావా? యేసుకి స్థలం ఇస్తావా? నాలుగవది, జ్ఞానుల్లాగా సాగిలి పడతావా? ఐదవ వాళ్ళు ఎవరో తెలుసా? గొర్రెల కాపరులు. యేసు ప్రభు వారికి పుట్టాడని గాబ్రియేలుతో చెప్పగానే వాళ్ళు ఎలాగెళ్ళారటమ్మా? 16వ వచనం లూకా సువార్త 2వ అధ్యాయం 16వ వచనం. వాళ్ళట 15 చదివితే బాగుంటుంది. మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూతుము రండని ఒకనితో ఒకడు, యేసు పుట్టాడని మనకు తెలిసింది పరలోకము నుండి దేవదూతలు చెప్పాయి కదా, మనం వెళ్ళిపోదామని ఒకరితో ఒకరు చెప్పుకున్నారట. అమ్మా, క్రిస్మస్కి వెళ్ళడానికి ఏం చెప్పాలండి? ఒకరితో ఒకరు చెప్పుకోవాలి. రెండవది, ఆయన కొరకు త్వరగా వెళ్ళారట. మూడవది, తొట్టిలో పండుకున్న ఎవరిని చూశారు? క్రిస్మస్లో శిశువు అయిన యేసు ప్రభు వారిని చూచారట. కన్న వాటిని విన్న వాటిని గురించి 20వ వచనంలో కన్న వాటిని విన్న వాటిని గురించి ఇతరులకి ప్రచురపరిచారట. 17వ వచనంలో కూడా తమతో చెప్పబడిన మాటల్ని సువార్త చేశారు గొర్రెల కాపరులు. ఏ పామరులైనా కూడా వెంటనే వెళ్ళారు. మేము యేసుని చూసాం, ఆయన నిజదేవుడు, ఆయన మెస్సయ్యని సువార్త చేశారు. క్రిస్మస్ అంటే నువ్వు వండుకుని తినేయడం, క్రిస్మస్ అంటే నువ్వు వేసేసుకోవడం, క్రిస్మస్ అంటే నీ చేతి దగ్గర చేసుకోవడం కాదు. అన్యులకి తెలియడానికి కొరకే మెయిన్ రోడ్లో పెడుతున్నాం. దాంట్లో నువ్వు పాలుభాగస్తులు అయితే రా, నీకు అవకాశం ఉంది. ఏ రోజులాగా నాకు ఇది అక్కర్లేదని రిజెక్ట్ చేస్తావా? రెండవది, శాస్త్రి పరిశీలనలాగా మేమే పెద్ద భక్తిపరులు, అక్కడికి వెళ్తేనే ఏంటి ఇలాంటి వికట ప్రశ్నలు వేసి క్రిస్మస్లో పాల్గొకుండా నువ్వు ఇష్టానుసారంగా జీవిస్తావా? నెగ్లెక్ట్ చేస్తావా? మూడవదిగా, సత్రపేజమన్లాగా స్థలమున్నా కూడా ఇవ్వకుండా నువ్వు నెగ్లెక్ట్, లేకపోతే జ్ఞానుల వలె సాగిలిపడి కానుకలు సమర్పిస్తావా? గొర్రెల కాపురుల వలె ఒకరితో ఒకరు చెప్పుకుని ఒకరినొకరు పురుగు కలుపుకుని కన్న వాటిని విన్న వాటిని గురించి సువార్తను ప్రకటిస్తావా? యోహాను సువార్త 1వ అధ్యాయము 11వ వచనంలో ఈ మాట రాశాడండి. యోహాను సువార్త 1వ అధ్యాయం, నేను ముగింపు మాటగా చెప్తున్నాను. యోహాను సువార్త 1వ అధ్యాయం 11వ వచనం ఏముందమ్మా? ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను గాని ఆయన స్వకీయులు ఆయనని అంగీకరించలేదండి. దేవుని దగ్గరికి వచ్చాడు కానీ అందుకని ఎవరు అంగీకరించలేదట. యోహాను సువార్తలో రాశాడు 1వ అధ్యాయం. తను ఎందరు అంగీకరిస్తారు వారందరికీ, అనగా తన నామం విశ్వాసం ఉంచే వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన స్వకీయుల యొద్దకు వచ్చాడు. కానీ ఆయన ఏం చేయలేదమ్మా వాళ్ళు. అప్పటి నుంచి ఇప్పటి వరకు రిజెక్ట్ చేసేవాళ్ళు ఉన్నారు, వ్యతిరేకతలు ఉన్నాయి, కష్టాలు పెట్టేవాళ్ళు ఉన్నారు, శ్రమలు పెట్టేవారు ఉన్నారు. 6 లక్షల మందిని చంపించేయాలనుకున్నాడు. ఎవరో తెలుసా? హిట్లర్. యూదులు లేకుండా చేసేయాలనుకున్నాడు హిట్లర్, ఎందుకంటే యూదులు ఎక్కువగా ఉన్నారని. కానీ మళ్ళీ పుట్టుకుంటూనే వచ్చారు. ఒకసారి యేసుప్రభు వారు యూదులు లేకుండా చేయాలని చెప్పి ఎవరో యేసుప్రభు బిడ్డలు లేకుండా చేయమని హిట్లర్ ఒక పని చేశాడట. ఇదిగో రోజుకి లెక్కకి ఇంతమందిని చంపాలి, ఒక 1000 మందిని చంపేయాలి యూదులను అని పెడితే ప్రతిరోజు చనిపోతున్నారు. అక్కడ పాస్టర్ గారు ఉన్నారట. ఆయన వాక్యం చెప్తున్నాడంట. దేని గురించో తెలుసా? మారు మనసు పొందండి, దేవుడు దీవిస్తాడు, రక్షిస్తాడు, ఆశీర్వదిస్తాడు, మీకు ఎంతో సుఖం ఉంటుంది. ఈ చెప్పట్లేదంట ఆయన. మనం చనిపోతాం, పరలోకం వెళ్తాం, మనం దేవుని దగ్గర ఉంటాం. చస్తే ఈ వేళైనా ఒకటే ఏమంటాం, చస్తే 2 బతికితే ఏదో అంటారు కదా, అలాగ చెప్తున్నాడండి ప్రసంగాలు ఆయన. అలాగ దేవుని కొరకు బ్రతుకుదాం, లేకపోతే వెళ్ళిపోదాం, మనం దేవుని బిడ్డలుగా ఉందాం అని ఇలా ప్రసంగాలు చేస్తున్నాడట. ఆ రోజు ఈ పాస్ట్ గారు అలాగే చాలామంది వ్యాన్ ఎక్కించేసి వాళ్ళు ఎలా చంపుతున్నారంటే, ఒక పెద్ద వ్యాన్లో పెట్టి గాలి లేకుండా చేసి టియర్ గ్యాస్ పెట్టేస్తే ఆ గ్యాస్ కూపురు పీల్చుకోలేక చనిపోతున్నారట. ఒక రోజున అందరిని ఎక్కిస్తుంటే ఒక ఆయన ఏడుస్తున్నాడట. ఏమయ్యా ఎందుకు ఏడుస్తున్నావు? భయం వేస్తుందా నీకు మరణం అంటే?
ఎందుకు అలాగే ఏడుస్తున్నావు అని అడిగితే, లేదు సార్ నాకు భయం కదా సార్. మరి ఎందుకు ఏడుస్తున్నావు? నాకు కాళ్ళు చేతులు లేని ఒక పాప ఉంది, నేను చచ్చిపోతే అమ్మాయిని ఎవరు చూడరు, వాళ్ళ అమ్మ కూడా చనిపోయింది, తనకి ఇంకెవరు పెట్టేవాళ్ళు ఉండరు, అందుకు ఏడుస్తున్నాను అన్నాడు. అప్పుడు నేను గబగబా మిలిటరీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి, సార్ అతను కొంచెం వదిలేయండి, ఆ పాప బ్రతుకుతుందంట సార్, ఇంకొకరు వస్తారు సార్ అంటే, అతను అన్నాడు, లెక్క సరిపోదయ్యా, ఎవరిని ఇంకొకరిని చూడు అన్నాడట. ఎవరిని చూస్తాను సార్? సరే తడిమేర ఇంకొకరిని చూస్తే నువ్వు బతకొచ్చాయా, అవకాశం ఇచ్చారు మిలిటరీ ఆఫీసర్ గారు అని అంటే, ఎక్కడ తడినా మరణానికి ఎవడొస్తాడండి, ఎవరు రాలేదు. అప్పుడు అన్నాడు, సార్ అతను పక్కకు తీసండి, పక్కన అతను లాగేస్తుంటే లోపలికి, సార్ అతను పక్కకు పెట్టండి సార్. పాస్టర్ గారు పక్కన పెట్టమంటున్నారు, మరి ఎవరు వస్తారు సార్, ఎవరు వస్తారంటే, నీ షర్ట్ నాకు ఇయ్యని పాస్టర్ గారు షర్ట్ అతనికి ఇచ్చి నేను ఎక్కుతాను అన్నాడట వ్యాన్. అయ్యగారు మీరు ఎక్కుతారా? అవునయ్యా, నువ్వు బిడ్డ కోసం ఉండాలని చెప్పి ఆయన అనగానే అతను పక్కకి గెంటేసి ఇతను ఎక్కేస్తే ఆ లోపలికి తలుపు వేసాడు. సార్ మీరు వద్దు సార్, మీరు ఉండాలి సార్, మీరు ఉండాలి సార్, మీరు అనేకులకు సువార్త చెప్పాలి సార్, పరలోకానికి సిద్ధపరచాలి సార్ అని అంటే, అతను వినలేదు, వాళ్ళు లాగేశారు, ఇతను బయటకు వచ్చేసాడు. బయటకు రాగానే ఆయన గ్యాస్ పెట్టేశారు, ఆయన వెళ్ళిపోయాడు. ఇతను పాస్టర్ గారు ఇతనికి బదులుగా పాస్టర్ గారు చనిపోవడం చూసి ఒక మాట అన్నాడట అతను, అయ్యా నా కోసం మీరు వెళ్ళిపోయారు, మీరు చేయవలసిన సేవ నేను చేస్తాను, మీ బాధ్యత నేను నిర్వర్తిస్తానని ఆయన పరిచర్య ముందుకు వచ్చాడట. 2024 సంవత్సరాల క్రితం మనం పొందవలసిన మరణం ఎవరు పొందారు? యేసు పొందారు. అదే క్రిస్మస్. ఆయన కొరకు ఆయన చేయవలసిన పని మనం చేస్తామని నమ్మి నీకు రక్షణ ఇచ్చాడు. తల్ల ఉంచి ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, ఇంతవరకు ఎత్తబడిన వాక్యం అందరూ హృదయాలు భద్రపరచండి. యేసు ప్రభుని గురించిన సువార్తను మేము విన్నాం. 5 క్యారెక్టరిస్టిక్స్ మా ముందు ఉంచబడ్డాయి. ఏ రోజు ముందుకి వర్తమానం వచ్చిన ఆపర్చునిటీ వచ్చింది, దేవుని రక్షకుడికి అంగీకరించే అవకాశం వచ్చింది, దానిని నిర్లక్ష్యం ఆయన రిజెక్ట్ చేశాడు. రిజెక్ట్ చేసి పైగా క్రిస్మస్ లేకుండా చేయాలనుకున్నాడు, జరగలేదు. 3వదిగా ప్రభువా నాయనా, జ్ఞానులకి వర్తమానం వచ్చిన వాళ్ళు వెళ్ళి యేసుని అంగీకరించి ఆ ప్రభుని చూశారు వన్యులైనప్పటికీ. శాస్త్రులు పరిసరి చర్చిలో ఉండి వాక్యం తెలిసిండి కూడా వాళ్ళు లోకానుసారంగా ఉన్నారు, కానీ నిజ రక్షకుడిగా నిన్ను ఆరాధించలేకపోయారు ఆ కాలపు శాస్త్రుల జ్ఞానులు. ఈ దినాల్లో కూడా హేరోదులు లాంటి వాళ్ళు ఉన్నారు, ఈ దినాల్లో కూడా శాస్త్రులు పరిసరులు ఉన్నారు, ఈ దినాల్లో కూడా సత్రభేజమానులాగా ఉన్నారు. వారి జీవితాలు మార్చుకుని గొర్రెల కాపురుల వలె తమకు తెలియబడిన వార్తను చూసి కళ్ళారా ఆరాధించి ఇతరులకి కన్న వాటిని విన్న వాటిని గురించి ప్రచారం చేసేటువంటి వారుగా మమ్మల్ని వాడుకొనమని, విత్తబడిన వాక్యం ఫలింపచేయమని, క్రిస్మస్ ఆనందం కలుగు చేయమని యేసు ప్రభు వారి పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.